కాళేశ్వరం కమిషన్ అధికారులను కలిశారు రిటైర్డ్ ఇంజనీర్ల బృందం. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అక్కడే ఉండాలన్న కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని కమిషన్కు వివరించారు. దీనిపై కమిషన్కు రిపోర్ట్ సమర్పించారు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. మరోవైపు 3 బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో పడింది కాళేశ్వరం కమిషన్. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రారంభించింది కమిషన్. తర్వాత అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవాలని కమిషన్ భావిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ అధికారులను రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కలిసినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి లోతైన విచారణ జరపాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న సిపి ఘోష్ కమిషన్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్లు కొంతమందిని కలవడం జరిగింది. సిపి రాముల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఏదైతే ఉందో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, ఆ కమిటీలోని 4 సభ్యులు ఈరోజు కమిషన్ ముందు హాజరై తమ వాదనను వినిపించే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగకముందు కొన్ని సిట్టింగ్లు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో వారంతా కూర్చొని సమావేశాలు నిర్వహించడం జరిగింది. పలు దఫాలుగా వారితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశమై ఎక్కడ నిర్మాణం చేస్తే బాగుంటుందనే విషయానికి సంబంధించి వారితో సమాలోచన జరిపినట్టుగా కూడా కమిషన్ దృష్టికి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు ఒక నివేదికను తయారు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అందజేయడం జరిగింది. ఆ నివేదికకు సంబంధించి కూడా ఆ నివేదిక కాపీని ఈరోజు కమిషన్ ముందు కూడా అందించడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే విషయానికి సంబంధించి ఇది పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే అని చెప్పేసి కూడా రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ నివేదికకు సంబంధించి అంటే మేడిగడ్డ దగ్గర కాకుండా మిగతా వేరే ప్రాంతంలో కట్టాలని చెప్పేసి తాము సూచించినప్పటికీ కూడా మేడిగడ్డ దగ్గర కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్పేసి కమిషన్ ముందు చెప్పడం జరిగింది. అయితే బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న సంస్థలు కాకుండా దీనికి సబ్ కాంట్రాక్టర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు, ఎన్ని సబ్ కాంట్రాక్టర్ ఏజెన్సీలు ఉన్నాయనే విషయానికి సంబంధించి లోతైన విచారణ చేయాలని చెప్పేసి కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎవరు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవేళ కాంట్రాక్ట్ ఏజెన్సీ కనుక సబ్ కాంట్రాక్ట్కి సంబంధించిన వివరాలను వెల్లడించని పక్షంలో ప్రస్తుతం కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్న ఆ సదరు సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన పూర్తి లావాదేవీలను గడిచిన 10 సంవత్సరాల నుంచి ఉన్న లావాదేవీలకు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా కమిషన్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం దాదాపు 15 సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మేడిగడ్డ, అన్నారం, సుందీలకు సంబంధించి సబ్ కాంట్రాక్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా గత ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన ఏజెన్సీలు కూడా ఇందులో పనిచేస్తున్నట్టుగా కూడా కమిషన్ దృష్టికి అయితే వచ్చింది. సబ్ కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి కూడా లోతైన విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సబ్ కాంట్రాక్టుల దగ్గర ఉన్న వాటికి సంబంధించిన వివరాలను కూడా తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ ఏజెన్సీకి దగ్గర నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నెల 27 తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ విచారణ ప్రారంభించాలని చెప్పేసి కమిషన్ భావిస్తుంది. ప్రస్తుతం ఇన్ని రోజుల నుంచి గడిచిన వారం రోజుల నుంచి ఎవరెవరి దగ్గర నుంచి అయితే ఎంక్వైరీ చేసి వారి దగ్గర నుంచి అఫిడవిట్లు అయితే తీసుకుంటున్నారో ఆ అఫిడవిట్లకు సంబంధించిన సారాంశాన్ని పొందుపరిచి ఒక క్వశ్చనైర్ని తయారు చేయాలని చెప్పేసి ప్రశ్నావళిని తయారు చేయాలని చెప్పేసి కమిషన్ అయితే భావిస్తుంది. ఆ క్వశ్చనైర్ భాగంగానే 27వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో మరొకసారి విచారణ జరిపి ఆ తర్వాత బహిరంగ విచారణ కూడా జరుపుతామని చెప్పేసి కూడా కమిషన్